హే గాయ్స్, మీరందరూ కార్తీక పౌర్ణమి ఎలా పౌర్ణమి చేయడం కోసం అని చెప్పి నేనైతే ఈ సాముద్రిక పట్టు సారీ కట్టుకున్నాను. సో చాలా చాలా బాగుంటుంది. చాలా ఇయర్స్ అయింది. ఈ సారీ వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 15 ఇయర్స్ అయింది. ఈ బ్లౌజ్ దీన్ని కాదు, కానీ ఏదో అలా పైరప్ చేసేసాను అనమాట. పొద్దున్నే ఇంట్లో దీపం పెట్టేసుకుని ఇక్కడ జస్ట్ సింపుల్ గా పూజ చేసేసి మేము శ్రీకాకుళం అయితే స్టార్ట్ అయ్యామన్నమాట. ఎందుకంటే ఈ పూజ అత్తగారి ఇంట్లో చేయాలి కదా. సో కొన్ని పూజలకి మనకి రెస్ట్రిక్షన్స్ ఉండవు, కానీ కార్తీక పౌర్ణమి, సంక్రాంతి ఇటువంటి పూజలు మాత్రం ఖచ్చితంగా అత్తగారి ఇంట్లోనే చేసుకోవాలి అని చెప్తూ ఉంటారు కదా. అక్కడ ఇంకా జనరల్ గా చాలా వరకు అందరికి బూర్ల ఫార్మాలిటీ ఉంటుంది కదా. సో మేము కూడా, నేను మా అక్క కలిసి బూర్లు అయితే చేసేసుకున్నాము. మాకు తెలిసినంతలో దేవుడికి అలాగా పూజ చేసేసాము. బంతిపూలతో అలంకరించుకుని పారిజాతాలతో పూజ చేసి ఇంకా నైవేద్యాలు అవి పెట్టేసాము. పూజించి తర్వాత తోరణాలు కట్టుకున్నాం అనమాట. అండ్ ఈవినింగ్ వచ్చేసి నేను పూజ కోసం అని చెప్పి ధర్మవరం పట్టు సారీ అయితే పూజ అయిపోయిన తర్వాత నెక్స్ట్ గుడికి అయితే వచ్చామన్నమాట. ఇక్కడ చుట్టూరా ఎక్కడ చూసినా కూడా ఆకాశ దీపాలు, ఉసిరికాయ దీపాలు, ఎక్కడెక్కడో సెటిల్ అయిన వాళ్ళందరి పలకరింపులు, గుడి లోపల చెప్తున్న కార్తీక పురాణం, అండ్ ఫైనల్లీ మా గుడిలో పూజ. చాలా హ్యాపీగా అనిపించింది వెళ్ళి ఇలా కలవడం. పెద్దవాళ్ళు అందుకే ఇటువంటి ఫార్మాలిటీస్ పెట్టారేమో ఈ పూజకు ఖచ్చితంగా రావాలి అని. సో ఈ పేరుతో ఆయన అందరినీ కలుస్తూ ఉంటారు కదా. ఏమంటారు?